రాయలసీమ ప్రాజెక్ట్ చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మైలేజ్ పొలిటికల్ వార్ నడుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలను బేస్ చేసుకుని చంద్రబాబుపై వైసీపీ అటాక్ చేస్తుంటే హరీష్ రావు కామెంట్స్ ఆధారంగా వైసీపీపై విమర్శల కౌంటర్ ఇస్తోంది టీడీపీ. మీ హయాంలో అన్యాయం జరిగిందంటే మీ హయాంలో అంటూ ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు విసురుకుంటున్నారు. అసలు ఇదంతా కాదు, ఆ రోజు రోజా ఇంట్లో ఏం జరిగిందో చెప్పాలని కొత్త పాయింట్ తీసుకొచ్చారు బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పేదాకా రాయలసీమ ప్రాజెక్టు ఊసే వినిపించలేదు. ఎప్పుడైతే నేనే ఆపించానని సీఎం రేవంత్ అన్నారో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రేవంత్తో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని ఆరోపించారు జగన్. తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. జగన్ మాటలు వింటే వేదాలు వల్లించే దెయ్యాలు కూడా సిగ్గుపడతాయని కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కేసులు వేసింది జగన్ మిత్రులైన బీఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. జగన్ ఆరోపణలు చేసే ముందు హరీష్ రావు వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పయ్యావుల. నువ్వు వెళ్ళి ఈరోజు ప్రెస్ మీట్లో ఏమంటున్నావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు కేసులు వేశారని. కేసులు వేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, నీ మిత్రుడు. అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నీ మీద 2020లో వేశారు. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన డాక్యుమెంట్లతో సహా చూపించాడు. మేము స్టే తీసుకొచ్చాం దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అని. ఇప్పుడు చెప్పండి, చీకటి ఒప్పందాలు ఎవరికి ఉన్నాయి? ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది ఎవరు? ఈ వివాదంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మరింత రసవత్తరంగా మారింది. గత చరిత్రను తవ్వుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్ హయాంలోనే పునాది పడిందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ జగన్ది జలబంధమని తాను అప్పట్లోనే అనుమానించానన్నారు. అప్పుడు మంత్రి రోజా ఇంట్లో రొయ్యలు పులుసు తిని రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని కేసీఆర్ చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. అసలు ఆ రోజు రోజా ఇంట్లో ఏం జరిగిందో కల్వకుంట్ల కవిత బయట పెట్టాలన్నారు బండి సంజయ్. కానీ కవితక్క బయట పడుతుంటే మేము సహకరిస్తాం. ఇప్పుడు కవితక్క కూడా ఈ విషయాన్ని బయట ఆ రోజు ఏం జరిగింది? తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ పోవాల్సి వస్తుంది. మరి కవితక్క స్పష్టం చేయాలి. ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టారు. ఆ రోజు ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మం ఏంది? అదే కవితక్క కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది. నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది. ఇలా రెండు రాష్ట్రాల్లో రాయలసీమ ప్రాజెక్ట్ నీటి వివాదం రాజకీయ వేడి పెంచింది. ఈ వాటర్ వార్ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.